యంగ్ జనరేషన్లో ఎందుకంటే అంటే మీరు ఇప్పుడు ఉండే జనరేషన్లో దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ థింగ్ ఈస్ జాబ్ ప్రొఫైల్ బాగుండదు. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ అండర్ టూ మచ్ స్ట్రెస్. ఐదర్ దే ఓవర్ వర్క్. స్ట్రెస్ కి ఎసిడిటీకి సంబంధం ఉంటుందా? డెఫినెట్ గా నేను మామూలుగా తీసుకునే ఫుడ్ కి ఎసిడిటీకి సంబంధం ఉంటుందేమో అనుకున్నా. నో మల్టిపుల్ ఫ్యాక్టర్స్. స్లీప్, ఫుడ్ అండ్ వర్కింగ్ ప్యాటర్న్. వీకెండ్స్, ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు యూ సీ ఓన్లీ పీపుల్ ఐదర్ డ్రింకింగ్, స్మోకింగ్, ఈటింగ్ అన్యాచురల్ ఫుడ్ అండ్ నెక్స్ట్ 5 days దే వర్క్. ఆ షిఫ్ట్స్ బాగుండవు, నైట్ పని చేస్తారు, నిద్ర సరిగా పోరు. మై మండే ఓపీ విల్ బి వెరీ బిజీ. ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ 80% ఆఫ్ దెమ్ విత్ దిస్ ప్రాబ్లమ్ ఓన్లీ. మంట ఉంది, ఆయాసంగా ఉంది, నిద్ర వస్తలే, పొట్ట ఊపుతుంది. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్. గ్యాస్ ప్రాబ్లం వల్ల అంటే నీకు ఏం సిమ్టమ్ ఉంది అంటే తల బరువుగా ఉంది, ఇక్కడ లాగినట్లు అవుతుంది, ఎక్కడ ముట్టుకుంటే అక్కడ తేపులు వస్తాయి, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ రెండు ఒకటి కాదా అండి? నో గ్యాస్ట్రిక్ అనేది జస్ట్ టర్మినాలజీ అండి. అసిడిటీ ఈజ్ ఎ సిమ్టమ్. సో కాబట్టి యాజ్ ఆఫ్ టుడే మనకు జిఐ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీజింగ్. అవి డిసీజెస్ అనకన్నా డిజార్డర్స్, ఈటింగ్ డిజార్డర్స్, డ్రింకింగ్ డిజార్డర్స్, స్లీపింగ్ డిజార్డర్స్, ఇవి 3 కాంబినేషన్తో దే ఆర్ ఎండింగ్ అప్ విత్ సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం. మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళు అలవాటు మార్చుకోకపోతే ఈ జబ్బులు వస్తూనే ఉంటాయి.